వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. నేను మీ శివాదాలయ్. వేసవకాలం మొదలైందంటే ముందుగా గుర్తొచ్చేది ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ చాలామంది క్రికెట్ బెట్టింగ్కి పాల్పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి ప్రాణాలు కోల్పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనే విషయం మీద ఈరోజు మాట్లాడుకుందాం. అయితే దీనికోసం ఆంధ్రపురం సీఏ చింతా వాసనాయుడు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈరోజు రేపు జనాలు సాధారణంగా యూత్ అంతా కూడాను క్రీడల్ని ఒక ఫ్యాషనేట్గా తీసుకుంటున్నారు. ఏమైందంటే క్రీడల్ని క్రీడల్లాగే చూడకుండా దాన్ని ఒక పరిమితికి దాటి సెల్ ఫోన్లో కూడా దాన్ని ఫాలో అవుతూ దాని వచ్చిన ఈ ఏవైతే దుష్పరిణామాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. జనరల్గా ఈ క్రికెట్ ఏదైతే ఉందో క్రీడల్లో బాగా ప్రాచుర్యం పొందిన గేమ్స్లో మనకి క్రికెట్ అనేది ఒకటి మనందరికీ తెలుసు. ఈ క్రికెట్ వచ్చేసరికి జనాలు ఏం చేస్తారంటే గ్రౌండ్లోని వాడుతూనే యూత్ అంతా కూడాను ఈ సెల్ ఫోన్లో క్రికెట్లు చూడడం అది చూసి దానికి పూర్తిగా ఈ పోటీతత్వం పెరిగిన తర్వాత క్రికెట్ బెట్టింగ్ల వైపు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకున్న అవగాహన లేమి వలన లేదా దీనివల్ల రెఫ్రికేషన్స్ ఏమి తెలియకపోవడం వలన ఏం జరుగుతుందంటే వాళ్ళు క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడిపోతున్నారు. పూర్తిగా ఎడిక్షన్గా మారుతుంది. తర్వాత ఏం చేస్తారంటే డబ్బులు పనంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆర్థికంగా చిదిగిపోతున్నారు, రెప్యుటేషన్ పనంగా పోతుంది, మళ్ళీ ఏ రకంగా చూసినా ఫుల్ డ్యామేజ్ అవుతుంది. కొన్ని యాప్లు కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీనివల్ల తెలియకుండానే ఆయన పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళి దుష్పరిణామాలకి పాల్పడడం జరుగుతుంది అన్నమాట. జనరల్గా ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది ఒక మౌన నేరం అండి. సొసైటీలో చాలా వరకు మనకు తెలియకుండానే మన ఇంట్లో వాళ్ళే కూడాను క్రికెట్ బెట్టింగ్కి లోన్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని నుంచి బయటపడడం కోసం కావచ్చు, లేదా ఆర్థికంగా ఓవర్ నైట్ పెద్దగా డబ్బులు సంపాదించేద్దాం అనుకోవచ్చు, లేకపోతే ఒక మెంటల్ హ్యాపీనెస్ కోసమనో రకరకాలుగా క్రికెట్ బెట్టింగ్ అనేది లోపలికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత దీని ఎడిక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి దీని ఊబిలోకి కూరుకుపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే వాడు అందులో నుంచి మళ్ళీ వెనక్కి రాలేకపోతున్నాడు. తన కష్టాన్ని తన మిత్రులతోనో, ఫ్యామిలీ మెంబర్స్తోనో, కుటుంబ సభ్యులతోనో, తన మెంటార్తోనో ఎవరితోనో షేర్ చేసుకోలేకపోవడం వలన ఆయన పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. దీన్ని ఉపయోగించుకొని ఆ డిప్రెషన్ ఉపయోగించుకొని చాలా రకమైన వెబ్సైట్స్ కానివ్వండి, యాప్లు కానివ్వండి వాళ్ళని మిస్యూజ్ చేస్తూ ఒక్కోసారి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ అనమాట, అంటే సూసైడ్లు చేసుకునే వరకు వెళ్ళడం అనేది సాధారణంగా ఇప్పుడు న్యూస్ పేపర్లో మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం అందరం కూడాను దీన్ని ఒక రకంగా మనం ఏంటంటే ఇది సామాజిక బాధ్యతగా తీసుకొని ఇది ఇప్పుడు ఏదైతే మనకి ఈ క్రికెట్కి సంబంధించి లీగ్స్ వస్తున్నాయి కాబట్టి మనం అందరూ కూడాను ఒక అవేర్నెస్గా ఒక ఉద్యమంలా తీసుకువెళ్ళాలి. క్రికెట్ బెట్టింగ్ అంతా కూడా యువతను దూరంగా ఉంచాలి. ఇప్పుడు అంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నడుస్తున్న రోజులు కాబట్టి అందరం కూడా దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయవలసి వస్తుంది. ఏదైనా నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ బంధువులకు షేర్ చేసుకోవాలి. క్రికెట్ బెట్టింగ్ దూరంగా ఉండాలి. నీ మిత్రులు ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ ఎవరు ఉన్నారంటే వాళ్ళను కూడా ఇందులో బయటికి రావడానికి తీసుకువెళ్ళాలి. ఈ ప్రపంచంలో నిన్నుగా ప్రేమించాలి. నీ తర్వాత మీ అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు ఉన్నారు. కష్టాన్ని అర్థం చేసుకునే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత లీగల్ రెమెడీస్ కోసం అయితే ఖచ్చితంగా పోలీసులు ఎప్పుడూ మీ వెనకే ఉంటారు. ఇందులో మా కమిషనర్ గారు సిపి సార్ పూర్తిగా కూడాను సార్ నెంబరు అందరికీ అందుబాటులో ఉంది. పోలీస్ స్టేషన్ ఏరియాలో ప్రతి ఎస్హెచ్ఓ నెంబరు కూడాను మీకు డిస్ప్లేలో ఉంది, అందరికీ అందుబాటులో ఉన్నాయి. నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా పోలీసులు చివరి వరకు కూడాను మీ వెనక ఉంటారు. మిమ్మల్ని ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకురావడం కోసం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు పోలీసులు అనేది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడాను ఫస్ట్ నేనేదో తప్పు చేశాను అనే దీనిలో కాకుండా అప్పుల బాధలు ఇరుక్కుపోవడం వాస్తవమే. క్రికెట్ బెట్టింగ్కి లోపడ్డం వల్ల అప్పులకి ఇరుక్కుపోవడం అనేది తప్పు అనే మీరు భావించకండి. ముందు అందులోంచి బయటికి రావడానికి అవకాశం ఉన్న అన్ని దారులు కూడా మీరు వెతకాలి. సూసైడ్లు మాత్రమే మనకి పరిష్కారం కాదు. ఇది మాత్రం మీరు అందరూ గుర్తుంచుకొని వెరిఫై చేయాలి. ఎమోషనల్గా నీ తల్లిదండ్రుల కన్నా ఈ ప్రపంచంలో నిన్ను బాగా ప్రేమించిన వాళ్ళు నీ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి షేర్ చేయాలి. ఒకవేళ వారు ఇల్లిటరేట్స్, వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నట్లయితే నీ దగ్గరలో ఉన్న నీ మిత్రులకు షేర్ చేయాలి. ఏదీ లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పోలీసులకు చెప్పాలి. అందరికీ కూడా ఈరోజు రేపు ప్రతి విషయంలో కూడాను పోలీస్ అనేది చాలా ఫ్రెండ్లీగా నడుస్తుంది. మీకున్న కష్టాన్ని షేర్ చేసుకోవడంలో పోలీసులు ఎప్పుడు కూడా ముందనే ఉంటారు. మీకు లాస్ట్ మినిట్ వరకు కూడాను ఏ రకంగా సాయం చేయాలో, ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల అవకాశాలు కూడా చూస్తారు. అప్పుల బాధల్లో ఉన్నంత మాత్రం చావు ఒకటే పరిష్కారం కాదు.
ఖచ్చితంగా దీనికి 100 రకాలైనటువంటి ఆప్షన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. దాన్ని వెసులుబాట్లు అనేవి కూడా వెరిఫై చేస్తాం. మేము వెనకుండా నిలబడతాం. దయచేసి మీరు క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడద్దు. అండ్ ఒకవేళ అందులో ఇరికిపోయినట్లయితే అందులోని బయటికి రావడం కోసం అవకాశం ఉన్న అన్ని దారులు మీరు వెతకండి. మీరు బయటికి రండి. మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని బయటికి తీసుకుని రండి. ఈ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహాయం చేయండి. మమ్మల్ని కూడా అందులో భాగస్వాములు చేయండి. ఖచ్చితంగా మీ వెనక మేము ఉంటాం. ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వాళ్ళు నీ చుట్టూ ఎవరైనా ఉన్నారని తెలిస్తే ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మరింతమందిని ఈ ఊబిలో కూరుకుపోకుండా మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది. యాప్ల్లో అన్నోన్ యాప్ల్లో మీరు మీ పూర్తిగా ప్రొఫైల్స్ అవి ఇచ్చేసి వాళ్ళ దగ్గర యాప్ల్లో అప్పులు తీసుకొని మీ పీకల మీదకి తెచ్చుకోవద్దు, మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ అనేది ఒక మౌన నేరం, అర్థమైంది. సొసైటీలో ఇది బయటికి కనిపించిన ఒక రాకాసి కాబట్టి దీని మీద మనం అందరం మూకుమ్మడి ఫైట్ చేద్దాం. దీని మీద విజయం సాధిద్దాం. రానున్న రోజుల్లో క్రికెట్కి సంబంధించి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వెంటనే పోలీసులకు సంప్రదించినట్లయితే మా వంతు హెల్ప్ చేస్తూ దాన్ని అరికట్టడానికి మా వంతు సహాయం మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. చూశారు కదా మరి మన వాసనాయుడు గారు చెప్పిన విషయాలు. దీన్ని బట్టి మీరందరూ కూడా గ్రహించదగిన విషయం ఏమంటే రేపన్న రోజు ఏదైనా కష్టం వస్తే ముందు బంధువులకి, తర్వాత మీకు ఇంకా అక్కడ కూడా జరగకపోతే పోలీస్ స్టేషన్ని ఆశ్రయించండి అనేసి మన కోసం చెప్పారు. కనుక అటువంటి కష్టకాలం ఏదైతే మీకు వచ్చింది అనిపిస్తే మాత్రం ముందుగా మీ బంధువులకి, అదేవిధంగా స్టేషన్ సిబ్బందికి తెలియజేస్తే మీకున్న కష్టాన్ని వారు సాయశక్తులా ప్రయత్నించి మీ ప్రాణాలకైతే అడ్డుపడే విధంగా వాళ్ళు భరోసానైతే ఇస్తారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం చూడాలనుకుంటే మా ఈ OSG ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.